అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించున్నారు. ఈ నేపథ్యంలో అటు కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సీకేదిన మండలం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మనం స్మార్ట్ కిచెన్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ప్రధానంగా గమనించవచ్చు. ఈ స్మార్ట్ కిచెన్ ఇదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, ఏమైనా ఇతరత్ర వంటివి కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనం రైస్కి సంబంధించి ప్రధానంగా 30 పాఠశాలకు సంబంధించినటువంటి రైస్ ఏదైతే మిషన్లు ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గ్యాస్ పువ్వులు కూడా, అంటే బయట నుంచి గ్యాస్ సరఫరా అయ్యే విధంగా కూడా గ్యాస్ పువ్వులను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు ఎంఈఓ గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఈ స్మార్ట్ కిచెన్ అనేది ఎలా చూడాలి? అసలు మొట్టమొదటిసారి కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సీకేదిలో ఏర్పాటు చేయడాన్ని ఎలా చూడాలి? చాలా మంచి ప్రోగ్రామ్ అనుకోవాలి సార్ ఇది. ఇంతకుముందు అయితే మనకి ప్రతి స్కూల్లో వంట ఏజెంట్స్ వంట వండించి పిల్లలకి భోజనాలు వడ్డించేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ మనము ఇక్కడి నుంచి ఈ స్మార్ట్ కిచెన్ నుంచి 33 స్కూళ్ళకి దాదాపు 1750 మంది పిల్లలకి ఇక్కడి నుంచి మనము భోజనాలు వండించి సేఫ్ మోడ్లో మోడర్న్గా ఆటోమేటిక్గా చేసి మనము ఇక్కడి నుంచి వేడిగా ఇక్కడే వండేసి అన్ని 3 వెహికల్స్ ద్వారా 3 రూట్స్కి మనము సప్లై చేస్తున్నాం సార్. దాదాపు 20 కిలోమీటర్ల దూరం వరకు మనం ఇక్కడి నుంచి ఈ సెంట్రల్ కిచెన్ నుంచి అక్కడికి పంపిస్తున్నాము. సో ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఆ సీసీ కెమెరాల పర్యవేక్షణలో మీరు ఇక్కడ ఈ గ్యాస్ స్టవ్లు కూడా ఉన్నాయి. అత్యంత అధునాతనమైన స్టీమ్ మెషిన్స్, ఈ స్టీమ్ మెషిన్స్ ద్వారా మనకి రైస్ కుకింగ్ చేయబడుతుంది. తర్వాత ఇక్కడ అన్ని కర్రీస్ ఎగ్స్ బాయిల్ చేయడము ఇవన్నీ కూడా ఇక్కడ గ్యాస్ స్టవ్ల పైన జరుగుతుంది సార్. ఇవన్నీ కూడా హాట్ బాక్సులు, ప్రభుత్వమే మనకు హాట్ బాక్సులు అన్నీ సప్లై చేశారు. ఆ హాట్ బాక్సుల ద్వారా మనము వాళ్ళకి వేడిగా, శుచిగా, శుభ్రంగా, పరిశుభ్రమైన వాతావరణంలో వండించి హెల్పర్స్ కూడా బాగా మంచి హైజెనిక్ కండిషన్లో వండి పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు కూడా మనకి ఇక్కడ హెల్పర్స్ 7 మంది హెల్పర్స్ ఉన్నారు, హెడ్ కుక్స్ 2 ఉన్నారు. సో వాళ్ళందరి పర్యవేక్షణలో ఇక్కడ మంచిగా ఫుడ్ను వండించి పంపిస్తున్నాం సార్ మేము. దీనివల్ల పిల్లలందరూ కూడా ఆరోగ్యకరమైన భోజనాన్ని తిని ఆరోగ్యంగా ఎదిగి మన దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి, మండలానికి అన్నిటికి కూడా మంచి పేరు తీసుకొని రాగలుగుతారని అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం 100% సక్సెస్ కావడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. మా వంతు సహాయ సహకారాలన్నిటి ఇందులో అందిస్తామని ఆశిస్తున్నాం సార్. ఈ పథకంలో ఉపయోగించే ప్రతిదీ స్టాక్, రైస్ కానివ్వండి, ఎగ్స్, చిక్కీస్, రాగి పిండి, బెల్లం పొడి అన్నీ కూడా 100% పిల్లలకే ఉపయోగపడే విధంగా చూస్తామని మేము ఒక మండల విద్యాశాఖ అధికారిగా నేను హామీ ఇస్తున్నాను. ఇందులో ఎక్కడా కూడా దుర్వినియోగము అనేది జరగడానికి అవకాశం కానీ ఆస్కారం కానీ లేదు, ఉండదు కూడా. ఎందుకంటే సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ఇక్కడ స్టాక్ అంతా ఉన్నాయి కాబట్టి దీన్ని మన జాయింట్ కలెక్టర్ గారే దీన్నంతా కూడా సీసీ కెమెరాలని పర్యవేక్షిస్తుంటారు. మేడం, ప్రధానంగా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్న తర్వాత విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు, సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి నేపథ్యం, ఈ నేపథ్యంలో ఇక్కడ స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేయడాన్ని ఎలా చూడాలి? అసలు అంటే ఒక గొప్ప ఇది భావించవచ్చా? అదేవిధంగా ఇక్కడి నుంచి ఎన్ని స్కూళ్ళకు మీరు ఇక్కడ సరఫరా చేయబోతున్నారు? 33 స్కూళ్ళకు సరఫరా చేస్తున్నాం సార్. ఇది అయితే గొప్ప మార్పు అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఏ స్కూల్లో ఆ స్కూల్లో వండేవాళ్ళు కొందరు రుచికరంగా వండుతారు, కొందరు రుచి లేకుండా వండేదానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడి నుంచి అయితే అందరికీ 1750 మంది పిల్లలకు ఇక్కడి నుంచి ఒకే రకమైన రుచితో అదే పరిశుభ్రంగా వండిన ఆహార పదార్థాలు అందరికీ సరఫరా చేయబడతాయి. కాబట్టి అందరు పిల్లలు 100% ఈ భోజనాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. వినియోగించాలని కూడా తెలియజేస్తున్నాము. ప్రతి ప్రధానోపాధ్యాయునికి తెలియజేస్తున్నాము. మేము అందరు పిల్లలందరూ కూడా తినేటట్లు చూడాలని చెప్తున్నాము. సో మొత్తం మీద విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు తీసుకున్న తర్వాత విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు, సంస్కరణలు తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ స్మార్ట్ కిచెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మనం చూడొచ్చు, వర్కర్స్ అంతా కూడా ఇక్కడ ప్రతిదీ కూడా, అంటే ఏదైతే ప్రతి వస్తువు కూడా ఇక్కడ అంతా కూడా స్టోర్ రూమ్ ఉంది. ఆ స్టోర్ రూమ్లో కూడా అంటే
వంట సామాగ్రి కావచ్చు, ఇతరత్ర సామాగ్రిని అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చిక్కీలు కావచ్చు, గుడ్లు కావచ్చు, అంటే పిల్లలకు నాణ్యమైనటువంటి భోజనం, అంటే ఒక రకంగా పౌష్టికాహారం లోపాలు లేని కారణంగా కొంత పిల్లల్లో కొంత మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పౌష్టికరమైనటువంటి ఆహారాన్ని అందించాలనే దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి ప్రయత్నం. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా ఇక్కడ సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది బృహత్తరమైనటువంటి కార్యక్రమం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు సో మొత్తం మీద ఏదైతే లోకేష్ తీసుకున్నటువంటి సంస్కరణల్లో గొప్ప సంస్కరణలు అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూసినటువంటి ఈ విషయాలన్నీ కూడా, అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి ఎంఈఓ గారు చెప్తున్నటువంటి మాటలను బట్టి చూస్తే ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడే కానీ లోపాలు జరగకుండా చూడడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అదేవిధంగా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా నారా లోకేష్ చేస్తున్నటువంటి ప్రయత్నాలకు తమ వంతు సహకారం అందిస్తాం. రాబోయే రోజుల్లో ఏదైతే ఇలాంటి స్మార్ట్ కిచెన్లు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో లోకేష్ ఈ సరికొత్త విధానానికి అమలు చేశారు. ఈ సరికొత్త విధానాన్ని హర్షించదగ్గ విషయం అన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి ఎంఈఓ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV CK నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.